ఫ్రెండ్స్ వంగవీడికి వచ్చాను మధిర మండలంలో బట్టి గారు చేసే సంక్షేమ పథకాలు ముఖాముఖితో రైతులతో కనుక్కుందాం. చూడండి ఫ్రెండ్స్, వంగవీడి నుంచి అలాంటి బోనకల్ అంట బోనకల రోడ్డు మంచిగానే వేసారా? ఇంకా అవతల గేట్ అవతల తారు కూడా పోసారంట. తారు వేసారా అంటే రాయనపేట దాకే. రాయనపేట దాకా. ఇది మధిర మండలంలో ఉందా? ఇది అది మధిర మండలం. అది బట్టి గారు వేపిస్తున్నారా? ఎవరు వేపిస్తున్నారు? ఇది బట్టి గారే మంచిగానే చేపిస్తున్నారా? నిజం చెప్పండి బాబాయ్. నిజంగానే చిన్నగా చెప్తే మరి అబద్ధం ఎందుకు చెప్పాలి ఆయన మీద? అంత అబద్ధం చెప్పాలంత అవసరం ఏంది మనకి? పనులు చేపట్టి ఆయన అంతాళ్ళు గెలిచిండు ఇత్తాళ్ళు. కల్కోటలో కూడా భలేగా పని చేస్తున్నాడు. అది కాలువ తీపిస్తుండు. మళ్ళీ కాలువ జోలపురం కాడికి వేస్తుండ ఆయన. కాదు పెద్ద కాలువ అది, మామూలు విషయం కాదు. మామూలు కాదు. పైపులు 6 అడుగులు ఉంటాయి, నడిచిపోవచ్చు మనం. పని చేస్తున్నాడు. కమిషన్లు గిమిషన్లు ఏం లేదు, పనులు మాత్రం నంబర్ 1 చేస్తున్నాడు. బట్టి గారు అయితే బాగానే పని చేస్తున్నారు. బాబాయ్ గారు, ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేశారు? వంగవీడి దాకా. వంగవీడి దాకా మంచిగానే వేశారు. బాగా గుట్ట మట్టిలో తెచ్చిపోసారు. బాగా వేశారు. బాగా ఎవరు వేస్తున్నారు? బట్టి గారు. బట్టి గారు వేస్తున్నారా? ఏమన్నా కమిషన్లు గిమిషన్లు అడుగుతున్నారు? ఎందుకంటే విషప్రచారం చేస్తున్నారు, కమిషన్లు అడుగుతున్నారు. బట్టి గారు భార్య గారు అలాంటి ఏమి లేవు. ఇవన్నీ దొంగ మాటలు. మంచి చేసేవాడికే బాధలు ఎక్కువ. మాకు అట్లా అలాంటి మాకు బట్టి గారే అంత దేవుడు. మాకు దేవుడు లాగా వంగీడు మొత్తం 6 కోట్లు ఆడ కాలో కూడా తీసుకుపోతారు. మళ్ళీ సత్యశ్యామలమే. సత్యశ్యామలం అసలు ఏం లేదు. ఏంటంటే విషప్రచారమే బాబాయ్. నేను అందుకనే బట్టి గారు సెలవుతో వచ్చాను. మాకు రేవంత్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చిండు. వెరీ గుడ్. నేను కట్టుకున్నా. వెరీ గుడ్. ఇల్లు అయిపోయింది నాది. ఓకే, సంతోషం. ఓకే, 5 లక్షలు బిల్లులు అన్ని వచ్చినాయా? అన్ని వచ్చినాయి. అన్ని వెరీ గుడ్. ఎడిపోద్ది? మంచిగా మందంగా వేస్తున్నారుగా. ఎవరు చేపిస్తున్నారు తాతగారు? ఏమో తెలవదు, వాళ్ళు ఎవరైంది. గవర్నమెంట్ వాళ్ళేనా? బట్టి గారేనా? మందం వేసారా పల్చగా వేసారా? మందం వేశారు. అంతకు ముందు రోడ్డు లోతుగా ఉందా పైగా ఉందా? కింద ఉంది. బాగా మట్టి తోలిచ్చి మా పైగా ఎత్తులు కట్టారు. చాలా డబ్బులు ఖర్చు అయ్యి ఉంటాయి కాదు? ఏమో డబ్బులు ఎంత ఖర్చు అయితే. కమిషన్లు గిమిషన్లు అనేది తీసుకుంటున్నారా బట్టి గారు? ఏమన్నా మాకేం తెలుసు, అసలైతే లేదు. బట్టి గారు వేపిస్తున్నారు రోడ్డు. ఇది బట్టి గారు కమిషన్లు తీసుకుంటున్నారు, బట్టి గారు భార్య కమిషన్ తీసుకుంటున్నారు అని విషప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవా అబద్ధమా? అలాంటి ఏమీ లేవు. ఎప్పుడైనా మీ ఊర్లోకి వచ్చి నాకు ఇంత తీనని అడిగిండు? ఏదైనా పనులుంటే చెప్పండి చేస్తామని అంటుంది కదా. ఇల్లు ఇచ్చిండు. బిల్లులు అన్ని వచ్చినాయమ్మా? ఒక్క బిల్లు రావాలయ్యా. వస్తున్నంత వరకు మీకు భయమే లేదు? మాకు భయమే లేదు. మంచి పరిపాలన చేస్తున్నారు. అంతే అంతే అంతే. పరిపాలన కూడా బాగానే ఉంది. బానే ఉంది అయ్యా. కూడా ఇంద్రమ్మ ప్రభుత్వం కానిసి కూడా ఇదే కాంగ్రెస్ పని చేయించేది.